కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శాంతి పర్వము ప్రథమాశ్వాసము. కృతికర్త తిక్కన సోమయాజీ 1275–1260 సంవత్సరముల మధ్య ప్రచురణ తిరుమల తిరుపతి దేవస్థానములు 2013వ సంవత్సరము. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు 2024వ సంవత్సరము. సీసము తేటగీతి కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శాంతి పర్వము ప్రథమాశ్వాసము. దేవస్థానం డను ముని ధర్మజునకు హితోపదేశంబు సేయుట. ఓ ధర్మరాజా, సంపదలు శ్రేష్టమైనవి అని చెప్పిన అర్జునుడి మాటలు తప్పక పాటించుము. యోగసిద్ధి జీవాత్మ పరమాత్మల కలయిక ఎక్కటానికి చక్కని మెట్ల దారి ఉన్నది. ఆ దారిలో వెళ్లితేనే తప్ప యోగసిద్ధి లభ్యం కాదు. ధన సముపార్జనం తాను భోగాలననుభవించటానికి చేస్తే తప్పు, యజ్ఞం కొరకు చేస్తే బ్రహ్మపదం పొందటానికి నిచ్చెనవలే ఉపయోగపడుతుంది. యజ్ఞంలో వాడగా మిగిలిన ధనం వాడటం మనోవ్యాకులతను పోగొట్టుతుంది. అట్లా చేయటం వలన సమధమాలు కలుగుతాయి. సమధమాలు బ్రహ్మజ్ఞానాన్నిస్తాయి. అందువలన దక్షిణలెక్కువగా ఉండే యజ్ఞం చేసినవాడవు కమ్ము. చంపకమాల రాజశ్రేష్ఠుడవైన ధర్మరాజా, శివుడు కూడా సర్వమేధం అనే పేరున్న యాగాన్ని చేసి కీర్తిని తేజాన్ని పొందాడు. బ్రహ్మ, ఇంద్రుడు మొదలైన దేవతలందరూ గొప్ప యజ్ఞాలు చేసి కదా పేరు పొందింది. మరుత్తు మొదలైన చక్రవర్తులందరూ భూమిని ధర్మమార్గంలో పాలిస్తూ యజ్ఞాలు చేసి ప్రకాశించారు కదా. వచనము. ఇంద్రుడు అడిగితే బృహస్పతి మంచి మార్గాన్ని సూచిస్తూ చెప్పిన పద్ధతిని వినుము. ఉత్పలమాల అరిషడ్వర్గాలలోనివైన కామక్రోధాలను మనస్సులో వర్తించకుండా ఆపి, ఇంద్రియాలను పక్కదారులు పట్టకుండా అరికట్టి, తాను శోకం పొందకుండా ఉండి, ప్రజలను కాపాడటంలో అప్రమత్తుడై ఉండి, ఎవ్వరినీ కొద్దిగా కూడా బాధించక లోక పరిపాలన చేసే మహాత్ముడిని సమస్తమైన మహత్తర గుణాలు తమంత తాముగా వచ్చి చేరుతాయి. వచనము. ఈ మాటలు చెప్పి ఇంకా వినుమని ఇట్లా అన్నాడు దేవస్థానుడు. ఉత్పలమాల ధర్మమార్గానువర్తివైన ధర్మరాజా, కర్మానుచరణం మంచిది, కర్మత్యాగం మంచిది అంటే రెండూ సరైనవి ఎట్లా అవుతాయి? కర్మలనాచరిస్తూ కర్మఫలాన్ని పరమాత్మయందు సమర్పించటం మంచి ధర్మం అవుతుంది. వివిధమైన రూపాలుగా విస్తరించిన ధర్మమార్గంలో ఏది మంచిది అని మనసులో ఎంత విచారించినా నిర్ధారించటం వీలవుతుందా? ఉత్పలమాల ధర్మరాజా, అందువలన జయాపజయాలు కలిగినప్పుడు పొంగిపోవటం, కృంగిపోవటం వంటి మనోవికారాలు పొందకుండా, అంటే చిత్తస్థైర్యంతో ఎవరినీ నమ్మించి మోసం చేయకుండా నీ కులధర్మాన్ని కాపాడుకుంటూ భూమిని పరిపాలించవలసింది. పూర్వపు రాజులందరూ ఇదే విధంగా ప్రవర్తించి చివరకు కుమారులను సింహాసనంపై నిలిపి స్థిరమైన ప్రకాశవంతమైన అమలనమైన జ్ఞానబోధ అనే సంపదతో వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించారు కదా. వచనము. దేవస్థానుడనే ముని మాట్లాడిన మాటలను విని నిర్వేదంతో ఉన్న ధర్మరాజును చూచి అర్జునుడు ఈ విధంగా మాట్లాడాడు. సీసము ఆటవెలది. ఓ ధర్మరాజా, రాజధర్మాన్ని అనుష్ఠించటంలో భాగంగా యుద్ధం చేశావు. ఆ యుద్ధంలో ఆయుధాలు తగలటంతో పవిత్రులైన శత్రువులు ఉత్తమ లోకప్రాప్తిని పొందారు. ఈ విధమైన రాజధర్మ నిర్వహణ రాజ్యభారం నిర్వహించే బ్రాహ్మణుడికైనా శ్రేష్టమైనది. రాజ్యభారం వహించటం, యుద్ధం చేయటం రౌద్రరసంతో కూడుకున్నవనే సంగతి పిల్లలకైనా తెలుసు. రాజనీతిలో పాపాలు చేయటం ఉండదని ఆ పెద్దలు చెప్పేమాట. మామూలు రాజునకైనా ఇతరులు పెడుతుండగా తినటం తగదు. అటువంటిది కౌరవవంశంలో శ్రేష్ఠుడవైన నీకు అది తగింది కాదు. కనుక శోకం వదిలిపెట్టుము. రాజుల మనస్సులు వజ్రంతో సమంగా ఉండాలి సుమా. రాజుల మనసులు వజ్రంవలె కఠినంగా మొక్కవోనివిగా ఉండాలని భావం. వచనము. అంతేకాకందము. ఉత్పలమాల శత్రువధ చేయక తప్పనట్లు నీకు నీతో యుద్ధం చేయాలనే కోరికతోనే ఉత్తమగతులకు వెళ్లటం, నీ శత్రువులకు వంతులుగా చక్కగా సంఘటితపరచాడు బ్రహ్మ. ఇందులో బాధపడవలసినదేముంది? నీకు ధర్మస్వరూపం బాగా తెలుసు. అందువలన ధైర్యాన్ని కూడగట్టుకుని ప్రకాశించుము. వచనము. రాజధర్మానుసారం నీవు పొంది నీ అధీనంలో ఉన్న మహా సామ్రాజ్యాన్ని పరిపాలిస్తూ సత్కార్యాలు
చేయటంలో నిమగ్నుడవై ఉండవలసింది అని అర్జునుడన్న మాటలకు మారుమాట్లాడకుండా ఉన్న ధర్మరాజుతో వ్యాసమహర్షి ఇట్లా అన్నాడు. సీసము ఆటవెలది. ధర్మరాజా, అర్జునుడు చెప్పిన మాటలు నిజమైనవి, తగినవి, పూజనీయులైన పెద్దలు గృహస్థాశ్రమ ధర్మమే అన్నింటికన్నా గొప్పది అని చెబుతారు. ఎందుకంటే పశుపక్ష్యాది సమస్త ప్రాణులకు అది ఆధారం. గృహస్థ ధర్మం నిర్వహించటం కంటే రాజులకు మరొక పరమధర్మం లేదు. తపస్సు, ఇంద్రియ నిగ్రహం, బ్రహ్మచర్యం రాజధర్మాలు కావు. ఉన్న ధనంతో తృప్తి చెంది ఊరుకొనటం, యుద్ధానికి వెనకాడటం, తన పాలనలోని ప్రజలను రక్షించకుండా వదిలేయటం రాజులకు నివృత్తిలేని పాపహేతువులవుతాయి. వేద విహితమైన మార్గంలో నడవటంలో నేర్పరివైన నీవు ఈ విధంగా నీ మనస్సును అపమార్గంలోనికి పోనిస్తున్నావెందుకు? పాపరహితుడవైన ధర్మరాజా, సమర్థతతో భూమిని పాలించుము. కందము. ధర్మరాజా, నీవు పెద్దల వద్ద జ్ఞానాన్ని పొందలేదా? వర్ణాశ్రమధర్మాలు, పద్ధతులు తెలుసుకొనవలసి ఉన్నదా? రాజునకు దండనీతిని, రాజ్యపాలన, యుద్ధనీతి మొదలైన వాటిని మించిన ధర్మం మరొక్కటి లేదు. వచనము. సుద్యుమ్నుడనే రాజు దండనీతిని అనుష్ఠించటం వలననే మోక్షం పొందాడు అని వ్యాసుడు చెప్పగానే ధర్మరాజు ఆ సుద్యుమ్నుడి చరిత్ర వినాలనుకొంటున్నాను, చెప్పుము అని ప్రార్థించగా ధర్మరాజుకు వ్యాసుడు ఇట్లా చెప్పసాగాడు. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శాంతిపర్వము ప్రథమాశ్వాసము. పాసర్యుడు సుద్యుమ్న చరితంబు ధర్మజునకు జెప్పుట. కందము. ధర్మరాజా, వినుము. బాహుదానదీ తీరంలో ధర్మమార్గ ప్రవర్తనులైన శంఖుడు, లిఖితుడు అనే పేర్లు కల అన్నదమ్ములైన బ్రాహ్మణోత్తములు ఇద్దరు ఉన్నారు. సీసము తేటగీతి. ఆ విప్రసోదరులు శంఖ లిఖితుల ఆశ్రమాలు పూలతోనూ పళ్లతోనూ నిండిన చెట్లు కలిగి ఉండి అందగిస్తున్నాయి. ఒకసారి శంఖుడు ఇంట లేనప్పుడు లిఖితుడు అక్కడికి వెళ్లి ఒక చెట్టున ఉన్న విరగ కాసిన పళ్లను చూచి ముచ్చటపడి కోసుకుని తిన్నాడు. అంతలో అక్కడికి వచ్చిన శంఖుడు ఆ పళ్ళెక్కడివి అని ప్రశ్నించాడు. దానికి లిఖితుడు ఆచమించి అన్నకు నమస్కరించి ఇచ్చటివే అని జవాబిచ్చాడు. దానికి శంఖుడు అనుమతి లేకుండా పళ్ళు కోయవచ్చా? అది దొంగతనం కాదా? పాపం చేసినట్లు నిర్ధారణ అయింది. రాజుచేత శిక్షించబడి పాపాన్ని పోగొట్టుకొనుము. వచనము. రాజు వద్దకు వెళ్లి నువ్వు చేసిన పని చెప్పి దండించుమని అడుగు అని తమ్ముడితో అన్నాడు. అతడు తన తప్పు తెలుసుకున్నవాడే. సరేనని సుద్యుమ్నుడనే రాజును కలవటానికి వెళ్లి రాజద్వారం వద్ద నిలిచాడు. ప్రతిహారుల సంగతి రాజునకు తెలుపగా అతడు హడావుడిగా మంత్రులందరితో కలిసి లిఖితుడున్న చోటికి వచ్చి వినయంగా మీరిచ్చటికి ఏ ప్రయోజనాన్ని ఆశించి వచ్చారు? మీరు చెప్పినట్లుగా నడుచుకొంటాను అని ప్రార్థించాడు. అప్పుడా లిఖితుడు రాజుతో ఈ విధంగా చెప్పాడు. ఆటవెలది. రాజదండాన్ని ధరించిన వారిలో శ్రేష్ఠుడవైన సుద్యుమ్న రాజా, నేను చెప్పినట్లు చేస్తానని ఒప్పుకొన్నావు. ఇక మాట తప్పటానికి వీలులేదని మరవవద్దు. వచనము అంటూ గట్టిగా చెప్పి నా అన్న అనుమతి లేకుండా అతడి చెట్టుపళ్లు కోసుకొని తిన్నాను. అట్లా చేయటం దొంగతనమే. కనుక నన్ను దొంగలను శిక్షించే తీరులో దండించి పాపరహితుడిని చేయుము. రాజదండన పొందిన వాడికి యమదండన ఉండదని పెద్దలంటారు. అట్లా చేస్తే నీకు దండధారివై కర్తవ్యం నుండి తొలగిన పాపం అంటకుండా ఉంటుంది అని తేట తెల్లంగా చెప్పాడు. ఆ మాటలు విన్న రాజు మనసులో చాలా బాధపడి ఆ విప్రుడిని ప్రార్థించి ఆటవెలది. పాపరహితమైన నిర్మలమైన నడవడిక కలిగిన విప్రోత్తమ, నన్ను ఈ విధంగా ఆజ్ఞాపించటం మానుము అని మంత్రులతో కలిసి భక్తితో ఎన్నో విధాలుగా వేడుకున్నా అంగీకరించకపోవటంతో చిట్టచివరికి కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శాంతిపర్వము ప్రథమాశ్వాసము. లిఖితుండు సుద్యుమ్నుని చేత నికృత్తకరుం డగుట. వచనము. ఒక నిశ్చయానికి వచ్చినవాడే దండనీతిని చక్కగా అమలు పరిచే స్వభావం కల సుద్యుమ్నుడు ఆ మహానుభావుడైన లిఖితుడి చేతులు రెంటినీ ఖండించి శిక్షించాడు. ఆ లిఖితుడు రాజును ఆశీర్వదించి అన్నగారి వద్దకు వెళ్లి తన తెగిన చేతులు చూపి చక్కని దండనను అనుభవించానని చెప్పగా శంఖుడు సంతోషించి తేటగీతి. పాపాలను పోగొట్టుకొన్న లిఖితుడా, ధర్మమార్గాన్ని ఎవరూ తప్పకూడదు. కనుక ప్రాయశ్చిత్తం అవసరమైనది. నీవలన మన వంశమంతా ప్రకాశిస్తున్నది.
వెళ్లి బాహుదానదిలోని పుణ్యప్రదమైన నీటిలో దేవతలకు మునులకు పితరులకు తర్పణ లిమ్ము. వచనము. ఇంకా వినుము. తేటగీతి. సురాపానం, గురుపత్నిని కూడటం, బ్రాహ్మణుడిని చంపటం, బ్రాహ్మణుల ధనము దొంగిలించటం, ఈ 4 లక్షణాలు కలవారితో ఇష్టంతో కలిసి ఉండటం మహాపాతకాలు, నిష్కృతిలేని పాపాలు. వచనము. ఈ 5 మహాపాతకాలలో ఏ ఒక్కటి చేసినా ఏ వర్ణస్థుడైనా దండించతగినవాడే, ప్రత్యేకించి దొంగ శరీరదండనకు అర్హుడు. రాజదండన పొందినవారు పుణ్యాత్ములవలే పుణ్యలోకాలకే పోతారు. నీవు సుద్యుమ్న మహారాజుచేత దండన పొందావు కనుక పుణ్యాత్ముడివి, వంశపావనుడివి అయ్యావు. దీనికి సంతోషించుము, ఇక వెళ్ళుము అన్నాడు. లిఖితుడు అన్న చెప్పినట్లుగా వెళ్లి తేటగీతి. బాహుదానదిలో మునుగగానే లిఖితుడికి చేతులు మొలిచాయి. అతడు ఆశ్చర్యంతో, ఎక్కువైన ఆనందంతో వేగంగా అన్న దగ్గరకు తిరిగి వచ్చాడు. వచనము. అన్న వద్దకు వచ్చి ఎర్రతామరల కన్నా అందంగా ఉన్న తన చేతులను చూపించగా ఆ శంఖుడు తమ్ముడితో, దీనికంతా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. ఇది నా తపోవిభవం కారణంగా భగవంతుడు చేసిన అద్భుతం. నీవు పరిశుద్ధుడవని పరమాత్మకు తెలిసింది. ఈ పుణ్యకార్యాచరణ వలన సుద్యుమ్నుడు కూడా తన పితరులతో సహా పవిత్రుడయ్యాడు అన్నాడు. అందువలన చంపకమాల ప్రజలచేత కీర్తించబడే ధర్మరాజా, నీవు కూడా చక్కగా ప్రజలను పాలించుము. నీ తమ్ముడు చెప్పిన మాట వేదార్థంతో నిండింది. పూజ్యులైనవారు కూడా రాజనీతిలో దండనమున తప్ప మరొక రీతిగా రక్షణం ఏర్పడదు. కనుక శోకాన్ని వదలుము, భూమిని పాలించుము, గొప్ప గొప్ప యజ్ఞాలను తృప్తిగా చేయుము. వచనము. పరాశర్యు డి విధంగా చెప్పి ఇంకా ఇట్లా అన్నాడు. సీసము. తేటగీతి. ధర్మరాజా వినుము. మీరు వనవాసం చేసేటప్పుడు నీ తమ్ములు పెక్కు కోరికలను ఆవేశాలను పొంది ఉంటారు. నిర్దయతో వారిని నిర్లక్ష్యం చేయవద్దు. భూమిని పాలించి వారికి భోగాలన్నీ అందేటట్లు చూడుము. అశ్వమేధాది యాగాలు చేయుము. నీ తమ్ములు కూడా అనేక యజ్ఞాలు చేస్తారు. ఆ తరువాత ద్వంద్వాలకు అతీతమైన నడవడికతో ముక్తిని పొందగలవు. మేము తెలివిలేని వాళ్లమా? నీ మదికి హితమైన దానిని గమనించాము. అతిథి దేవ పితృరుణాల బాధ మిగిలి ఉండటం నీకు తగదు. వాటిని తీర్చటం మంచిదని సూచన. ఆటవెలది. న్యాయశాస్త్రం బాగా తెలిసి ప్రజల మనోభావనలు, వాటి రూపురేఖలు, చేష్టలు, మంచి చెడుల తారతమ్యం పట్టిచూసి దండనీతిని అమలు పరిచే రాజునకు అంతా మేలు జరుగుతుంది. కందము. ప్రజల ఆదాయం నుండి 6వ భాగం పన్నుగా తీసుకొంటూ ప్రజలను కన్న తండ్రివలే కరుణా హృదయంతో పక్షపాతం లేని వర్తనంతో పాలన చేస్తే అది మోక్ష పదవికి చేరుస్తుంది. భయాన్ని, సందేహాన్ని వదలుము. ఆటవెలది. వంశ ప్రతిష్టను పెంచే ధర్మరాజా, ఈ చెప్పిన పద్ధతిలో కాక రాజు ననే అహంకారంతో కామక్రోధాలతో కూడుకున్న మనోవ్యాపారం కలిగి పద్ధతి తప్పి నడుచుకొంటే ప్రజలు చేసే పాపాలలో 4వ వంతు రాజునకు చెందుతుంది. చంపకమాల. ధర్మరాజా వినుము. నెమ్మది నెమ్మదిగా నైనా ఒక్కసారిగా అయినా శత్రువులను మట్టుపెట్టటం విధ్యుక్త ధర్మం. దుర్మార్గులైన రాజులతో సంధి చేసుకొనటం తప్పు. భూమిని అమ్ముకొని యుద్ధాన్ని తొలగించటం అంటే యుద్ధం చేయకుండా ఉండటం కోసం శత్రువులకు కొంత భూమిని ఇచ్చేయటం వలన కలిసిరాదు కదా. యుద్ధంలో గెలిచిన రాజ్యభారాన్ని వహించగల సామర్థ్యంతో పోల్చగల ధర్మం మరొక్కటి లేదు. వచనము. అందువలన కందము. ధర్మరాజా, రాజవంశంలో జన్మించిన నీకు యుద్ధం మానటం కుదరదు. దుర్యోధనుడితో సంధి చేయకపోవటం వలన హింసయందు అభిరుచి కలవాడిని అయ్యాను అనుకొనటం ఆలోచన రాహిత్యమే. శార్దూల విక్రీడితము. హయగ్రీవుడనే పేరుగల రాజు విశాలమైన సామ్రాజ్యాన్ని స్వాధీనపరచుకొని ప్రజలను కాపాడటం, శిక్షించటం, రక్షించటం తెలుసుకొని యజ్ఞాలు చేసి యుద్ధం అనే అగ్నికి శత్రువుల రక్తమనే నేతితో కూడిన హోమ ద్రవ్యం అయ్యేటట్లుగా హోమం చేసి శరీర వ్యామోహం వదిలినవాడే ఉత్తమలోకాలు పొందాడు. రాజులకు యుద్ధాలు హానికరాలు కావు కదా. వచనము. యుద్ధంలో చంపటం, చనిపోవటం, ప్రజలను పాలించటం, ఉచితమైన రీతిలో దండించటం శ్రేష్టమైన రాజధర్మాలు. అందువలన హింసను గూర్చిన సంశయం వదలి విజ్ఞానాన్ని తెలిపే ఆన్వీక్షకి, ధర్మాధర్మాలు తెలిపే త్రయీ, అర్థానర్థాలను తెలిపే వార్త, న్యాయాలయాలను తెలిపే దండనీతి అనబడే 4 క్షత్రియోచిత విద్యలలోనూ పండితులైన వారి సహాయంతో
అన్ని కార్యాలను చక్కగా నిర్వర్తిస్తే మోక్షం అతి సమీపంలో ఉంటుంది. విచారం వదిలిపెట్టుము అన్నాడు వ్యాసుడు. అన్ని లోకాల వారిచేత గ్రహించదగిన మాటలు, అన్ని లోకాల వారు సమ్మతించే మాటలు కల ముని శ్రేష్ఠుడైన వ్యాసుడీ విధంగా చెప్పగా వివేకం కలగకుండా ఉన్న ధర్మరాజును చూచి అర్జునుడికి మనస్సులో కోపం కలిగింది కాని ముఖం మీద దానిని కనబడనీయలేదు. అప్పుడా ధర్మరాజు తపోధన శ్రేష్ఠుడైన వ్యాసుడి ముఖంపై తన చూపు నిలిపి ముఖంలోకి చూస్తూ వినయంగా ఈ విధంగా పలికాడు. కందము మహర్షి, భర్తలు మరణించగా కుమిలిపోయే భార్యల రోదనలు నాలో రగులుతున్న దుహకాల వలన పైకి ఎగదట్టుతుండగా భూమిని నేను పరిపాలిస్తే అది మనసులోని కలతని పోగొట్టగలదా? పోగొట్టలేదు. వచనము. ధర్మరాజు ఈ విధంగా ప్రశ్నించగా మునిశ్రేష్ఠుడైన వ్యాసుడాతడితో ఇట్లా అన్నాడు. సీసము ఆట వెలది. ధర్మరాజా, బాధలను పొమ్మని తోసివేయటం, సుఖాలను రమ్మని తీసుకొని రావటం మనవశంలో లేదు. పూర్వజన్మలో చేసిన మంచి చెడు పనుల కారణంగా కాలమే సుఖదుహకాలను తగినట్లుగా కలిగిస్తుంది. ఆ సుఖదుహకాలు కలకాలం నిలిచేవి కావు, మాటి మాటికి వస్తూ పోతూ ఉంటాయి. కాలం కలిసి వస్తే ఎంతటి దుర్మార్గుడికైనా సంపదలు సిద్ధిస్తాయి. కాలం కలిసి రాకపోతే సచ్చీలుడికైనా సంపదలు రావు. గాలి, వాన, ఎండ, వెన్నెల మొదలైనవన్నీ కాలంచేత చేయబడినవే. ఆలోచన లేక మంత్రములు కాని, కూర్పులు లేక శిల్పాకృతులు కాని, మందులు కాని ఫలించి మేలు చేయటం కాలఘటనమే. కందము. ధర్మరాజా, తామరలు కలువలు విచ్చుకొనటం ఇవి సూర్యోదయ చంద్రోదయ సూచకాలు. తీగలు వృక్షాలు పూలతోనూ పళ్లతోనూ నిండి ఉండటం ఇవి ఋతువులకు సూచకాలు. పక్షులు మృగాలు సంతానోత్పత్తికి సిద్ధం కావటం కాలం యొక్క కల్పనలే. వచనము. ధర్మరాజా, అంతేకాదు చావు పుట్టుకలు, ఎదుగుదల తరుగుదలలు మొదలైన సర్వము కాలానికి లోనే ఉంటాయి సుమా. అందువలన నీవు బాధపడవలసిన పనిలేదు. పూర్వం శనజిత్తు అనే రాజు పుత్రమరణం వలన మిక్కిలి బాధపడి జ్ఞానబోధను తనలో నుండే పొందాడు. బయటి నుండి ఎవరూ అతడికి బోధ చేయలేదు. తానెరిగిన దానిని పెద్దల సాన్నిధ్యంలో చెప్పాడు. ఆ మాటలు వినుము. సీసము. తేటగీతి. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శాంతిపర్వము ప్రథమాశ్వాసము. ప్రాసర్యుడు ధర్మజునకు శనజిత్తు వాక్యంబులుపన్యసించుట. లోకంలో తాము కొందరిని బాధించటం, కొందరు తమనే బాధ పెట్టటం జరుగుతాయి. ఇవన్నీ కాలప్రభావాలనే భావించాలి. ఈ జ్ఞానం ఉన్న మానవుడు తాను బాధించాననో బాధపడ్డాననో సంతోషాన్ని దుహకాన్ని పొందడు. ధనం, భార్య, సంతానం, బంధువులు పోయినప్పుడు మనసు కష్టపడేటట్లు బాధపడటం తెలివితక్కువతనం అవుతుంది. బాధపడితే జరిగిన నష్టం పోతుందా? కనుక బాధపడకూడదు. భయానికి శోకానికి లోకంలో కారణాలు అనేకం. అందువలననే జ్ఞాని అయినవాడు తన మనస్సులో భయశోకాలకు తావియేడు. మూర్ఖుడు వాటిని తొలగించలేక బాధలలో మునిగిపోతాడు. కందము. సుఖదుహకాలు తాత్కాలికాలు కనుక శాంతికాముకులైన జనులు సుఖం వచ్చినప్పుడు సంతోషాన్ని, దుహకం వచ్చిప్పుడు బాధను పొందకుండా ఉండటం ఉచితం. తేటగీతి. మూర్ఖ చక్రవర్తులు, ఏమీ తెలియనివారు, జ్ఞానశ్రేష్ఠులు, అన్నీ తెలిసినవారు, సుఖజీవులు, అట్లా కాకుండా తెలివి ఉండి ప్రతిభ సరైన దారిలో లేనివారు మాత్రం దుహకంతో బాధపడటం తప్పదు. వచనము. నిత్యానిత్య వివేకజ్ఞానాన్ని చక్కగా నిరూపించినవాడైన శనజిత్తు ఆ విధంగా ఉపన్యసించాడు. అతడి మాటలు పండితులు ఆదరించదగనవి. ఆ మాటలలోని భావాన్ని నీ మనస్సుకు కాస్త పట్టనిమ్ము, శోకాన్ని వదిలిపెట్టుము అని చెప్పి వ్యాసుడు ఇంకా ఇట్లా అన్నాడు. తేటగీతి. 4 వర్ణాలు, 4 ఆశ్రమాలు సరైన దారిలో నడిచేటట్లుగా వాటి ఆనుపానులు బాగా పరికించి తెలుసుకుని భూమిని పాలించుము. చక్కని దండనీతిని అమలుపరచుము. నీకు తగిన జీవన విధానం ఇదే. కందము. ధర్మరాజా, స్వర్గస్థుడైన తరువాత కూడా ఎవరి సద్గుణాలను లోకంలోని వారంతా కీర్తిస్తుంటారో అట్టివాడు సజ్జనుడని పెద్దలు అంగీకరిస్తారు. వచనము. కనుక సమస్తమైన ప్రజల హృదయాలకు ఇష్టాన్ని, మేలును కలిగించే రాజ్యపాలనం నీకు జన్మతః ప్రాప్తించిన కులధర్మమై తప్పక నిర్వర్తించవలసిన కర్తవ్యంగా ఉన్నది అని ముని అన్నమాటలు విని రాజు ఈ విధంగా పలికాడు. తేటగీతి.
మహర్షి, నాకు అభిమన్యుడిని, ఉపపాండవులను, కర్ణుడిని మరవటం వీలవుతుందా? మరవలేనని భావం విరాటరాజును, ద్రుపదమహారాజును, ధృష్టద్యుమ్నుడిని మనసులో నుండి తొలగించగలనా? మరవలేనని భావం అట్టి స్థితిలో నాకు శాంతి ఎట్లా కలుగుతుంది? సీసము తేటగీతి చిన్నతనంలో ప్రేమగా ఒడిలో కూర్చోపెట్టుకుని బుజ్జగించి ముద్దు చేసిన భీష్ముడిని చంపించాను. అర్జునుడి బాణాలు శరీరంలో నాటుకుంటూ ఉండగా శిఖండి వంక చూస్తూ ఉన్న దృశ్యం నా మనస్సును కష్టపెట్టుతూనే ఉంటుంది. ఆయన ఆ స్థితిలో శిఖండిపై బాణాలు వేయకుండా ఉండటం తలుచుకొంటే మనసుకి కష్టంగానే ఉంటుంది. పరశురాముడంతటి వాడినే గెలిచిన యోధుడు అంబిక. అంబాలికలకే భూతలంపై ఉన్న రాజులందరినీ గెలిచిన ప్రసిద్ధుడు అయినటువంటి వాడు యుద్ధభూమిలో ఇరుకున పడటం తలుచుకొంటే బాధ కలుగుతుంది. ఆట వెలది. అశాశ్వతమైన రాజ్యభోగం కొరకు గొప్ప కీర్తి కలవాడు, గట్టి వృద్ధ సింహంతో సమానుడు, కురువంశానికి తలమానికమైనవాడు అయిన భీష్ముడిని సంహరించాను. దానికి నా మనస్సు బాధతో చివికిపోకుండా ఉంటుందా? ఉండదని భావం మత్తేభము. ప్రజలందరిచేత బాగా పూజింపబడే పాదపద్మాలు కల గురువైన ద్రోణుడు తన కుమారుడి జాడ తెలియక బాధపడి నాపై నమ్మకంతో వెదుకుమని కోరగా అచచ్చిన ఏనుగును మనస్సులో పెట్టుకొని చావని గురుపుత్రుడి గురించి అశ్వత్థామ చనిపోయాడు, ఇది నిజం అని అబద్ధమాడాను. గురుద్రోహికి భూభారం వహించే అర్హత ఉంటుందా? ఉండదని భావం ఆట వెలది. అన్నీ తెలిసిన పండితులలో ఉత్తముడైనవాడా? రాజ్యం పొందాలనే దురాశతో నిండిన మనసు కలవాడై మిక్కిలి పాపకార్యమైన అసత్యం పలికి గురువును చంపటం నేర్చుకున్న కఠినాత్ము డేగతి పొందుతాడో చెప్పుము. కందము. మునీంద్ర, మహానుభావుడు సోదరుడు అయిన కర్ణుడిని చంపించి చేసే రాజ్యపాలన బాధ కలిగిస్తుందే కాని మనసుకు అధికమైన సుఖాన్ని ఇవ్వగలదా? చంపకమాల. చాలా గొప్ప సూర్యుడైన ద్రోణుడు కాపాడుతుండగా పెద్ద అగ్నిజ్వాలవలె ఉన్న సైన్యాన్ని పరికించి కూడా దీనిని తట్టుకొనటం చాలా కష్టం అనే బాధ లేక కుమారుడైన అభిమన్యుడిని అందులో ప్రవేశించటానికి పంపించాను. అటువంటి నా క్రూరత్వాన్ని సుభద్రార్జునులవలే సహించగలవారెవరైనా ఉంటారా? పసిబాలుడిని యుద్ధానికి పంపినటువంటి క్రూరుడు భూమిని పరిపాలించటానికి అర్హుడెట్లా అవుతాడు? అభిమన్యుడిని యుద్ధానికి పంపి మరణానికి కారణం అయినందువలన తనకు రాజ్యార్హత లేదని భావం చంపకమాల. భయం బాధ మొదలైనవి మనసులో సహించలేనిది అయిన ద్రౌపది మేరుపర్వతం వలె గంభీరులు ఉన్నతులు అయిన కుమారులు 5గురిని యముడు తీసుకొని పోగా దూహకిస్తుండగా నేను చూడగలనా? ద్రౌపది దూహకాన్ని చూడలేనని భావం గొప్ప పర్వతాలు 5ంటిని కోల్పోవటం వలన పాడుపడినట్లుగా ఉన్న భూదేవి వలె ఉన్న ద్రౌపది గృహభారాన్ని మనఃస్ఫూర్తిగా నిర్వహించగలదా? లేదేమో నని భావం కందము. నిరసన దీక్షతో మరణం కొరకు ఎదురుచూచి శరీరం వదలాలనే ఆలోచన కలుగుతున్నది. ఎంతో బాధ వలన దానికి సిద్ధపడిన మనసు కలవాడినే స్థిరమైన నియమంతో ఉన్న నన్ను అయ్యో అని జాలిపడి వెళ్లనివ్వండి. వచనము. ఆ విధంగా మాట్లాడి చుట్టాలందరూ చనిపోవటంతో బాధపడి కలత చెందిన మనస్సు కల రాజోత్తముడైన ధర్మరాజుతో మునిసత్తముడైన వ్యాసుడిట్లా అన్నాడు. ఆట వెలది. పుణ్యశీలివైన ధర్మరాజా, నీవీ విధంగా మాట్లాడటం తగదు. నీ వంటి ధైర్యశాలికి ఇట్లా భయపడటం కూడదు. మళ్లీ మళ్లీ నీకు కర్తవ్య బోధ చేయవలసి వస్తున్నది. ఈ మారు చెవులు మనసును కూడా చేర్చి వినుము. తేటగీతి. ధర్మరాజా, ఎక్కడైనా పదార్థం వృద్ధి పొందటం నశించటానికే, ఎత్తు పెరగటం విరగటానికే, దగ్గర కావటం దూరం అవటానికే, పుట్టటం గిట్టటానికే, సుఖపడటం కష్టాలు పొందటానికే. ఉత్పలమాల. రాజశ్రేష్ఠ. ధర్మరాజా, మిత్రులు చేసే పనుల వలన సుఖాలు కలుగుతాయని, శత్రువుల పనుల వలన దుఃఖాలు కలుగుతాయని, సద్బుద్ధికి ధనం కారణమని, భోగాలకు ధనం సాధనమవుతుందని అనటం చిత్రమైన నడత కలవాడైన బ్రహ్మచితలను కాదన్నచో నీటిమీద వ్రాసిన వ్రాత అవుతుంది, కళ్ళ అవుతుంది. వచనము. అందువలన ఎక్కువ బాధపడవలసిన పని లేదు. ఆట వెలది. నిన్ను బ్రహ్మ ఏ ధర్మాచరణ కొరకు సృష్టించాడో దానిని అమలు జరపవలసి ఉన్నది. నీకు నీవే రాజువనుకుంటున్నావా? బ్రహ్మచేత నిర్దేశించబడిన నడత కలవాడివి కాక నీకు నీవే అధిపతివా?
కావు అని భావం. వచనము. ఈ విధంగా మాట్లాడి వ్యాసుడు ఇంకా ఇట్లా చెప్పాడు. ధర్మజ, విదేహరాజైన జనకుడు తత్వజ్ఞాన పరిపూర్ణుడు కాకముందు ఒకసారి బంధువులను కోల్పోవటం జరిగి ఆ బాధతో ఇల్లు వదిలిపోదలచాడు. ఆ సమయంలో అస్మకుడనే బ్రాహ్మణుడు జనకుడి వద్దకు వచ్చాడు. జనకుడాతనిని తగినట్లుగా పూజించాడు. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శాంతిపర్వము ప్రథమాశ్వాసము. జనకున కస్ముకుండు చెప్పిన నీతి వ్యాసుడు ధర్మజునకు జెప్పుట. తేటగీతి. మానవుడి బుద్ధిలో ఏది ఉంటే ధనం, బంధువులు కలిగినప్పుడు అహంకారం, అవి పోతే దుహకం కలుగకుండా ఉంటాయో దానిని దయతో నాకు తెలియజెప్పుము. వచనము. జనకుడట్లా అడగగానే అస్మకు డి విధంగా జవాబిచ్చాడు. సీసము. తేటగీతి. జనక మహారాజా, సుఖదుహకాలు సంసార జీవనంలో కలిసే ఉంటాయి. గాలి మేఘాన్ని చెదరగొట్టినట్లు వాటికి లోనే వర్తించే మానవుడి ఆత్మను అవి చెదరగొడతాయి. లోకల్లో అధికమైన సుఖాలు మాత్రమే అనుభవించేవారు కాని దోహకాలు మాత్రమే అనుభవించేవారు కాని లేరని తెలుసుకొనటమే వాటికి తగిన మందు. సముద్రం చేత చుట్టబడిన భూమండలాన్నంతటినీ పరిపాలించే చక్రవర్తికి అయిన వార్ధకాన్ని దగ్గరకు రానియక దూరంగా నెట్టటం కాని చనిపోకుండా ఉండటం కాని వశమా? కాదు కదా. ఏది ఘటిల్లినా అది ప్రాప్తం అనుకుని చిత్తం చెదరకుండా ఉండటం జ్ఞానుల పద్ధతి. కందము. రాజా, షడ్రసోపేతమైన ఆహారాలు, సుగంధభరితమైన అనేక ద్రవ్యాలు, ఉత్తమోత్తమమైన శయ్యలు, ఆసనాలు కాలానుగుణంగా మానవులకు దొరుకుతూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వాటిని నమ్మకుండా ఉండటమే మంచిది. చంపకమాల. అవకాశం అధికంగా కలిగిన వైద్యులు వైద్యశాస్త్రాన్ని బాగా అధ్యయనం చేసి మందులను సరిగా తయారు చేయటం నేర్చుకొని శరీర దోషాలను గుర్తించే తెలివి కలిగి ఉండి రోగులకు వైద్యం చేస్తారు. అయినా రోగం తగ్గకపోవటం ఉంటుంది కదా. ఆ వైద్యులే రోగులవటం కూడా చూస్తున్నామే. మానవుడి నేర్పు విధివైపరీత్యాన్ని తొలగించలేదు. సీసము. తేటగీతి. ఓ జనక మహారాజా, కులీనత, చక్కదనం, బలం, అదృష్టం, భోగాలు సుకృతానికి తగినట్లు లభిస్తాయి. పెంచటానికి కష్టపడే పేదలకు పిల్లలు ఎంతోమంది కలుగుతారు. కావాలని కోరే ధనవంతులకు సంతానం కలుగదు. బీదలు ఆకలితో రాళ్లు తిని అరిగించుకుంటారు. సంపన్నులు కడుపు నిండా తినలేరు. స్త్రీలు జూదం, సుర, వేట మొదలైనవి మితిమీరి అనుభవించకూడదని పెద్దలు చెప్పగా వింటూ అన్నీ తగినవారు కూడా వాటి వలన నశిస్తూ ఉంటారు. వచనము. అటువంటివి విధికృతాలు, మానవులు చేసినవి కావు. అందువలన మనం ఇష్టమైనవి పొందటం, ఇష్టం లేనివి ప్రాప్తించటం అనే వాటికి హేతువును కనిపెట్టలేవు. బంధుప్రాప్తి, వారి ఎడబాటు ప్రవాహంలో కొట్టుకొని పోతూ కట్టెలు కలుసుకొని విడిపోవటం వంటిదే. తేటగీతి. ఈ జనన మరణ చక్రరూపమైన సంసారంలో అనేక జన్మలలో లక్షల కొద్ది తల్లి, తండ్రి, భార్య, పిల్లలు, సోదరుల బంధం అనుభవించబడింది. ఇందులో ఎవరికొరకని మనిషి బాధపడగలడు. దీనిని లెస్సగా భావించి మానవ జీవితం ఎంత అశాశ్వతమైనదో తెలుసుకొనటం సముచితం. కందము. జనకమహారాజా, ఈ లోకం చావు పుట్టుకలనే మొసళ్లతో బాగా నిండిపోయి ఉన్న కాలం అనే సముద్రంలో మునిగిపోయి ఉన్నది అని తెలుసుకున్న మానవుడు శోకాన్ని వదలి ధర్మమార్గంలో నడుస్తాడు. కందము. వివేకవంతుడవైన జనకమహారాజా, మానవుడికి తన శరీరమే అడిగి అప్పుగా తెచ్చుకొన్నటువంటిది. అటువంటప్పుడు బంధువులు శాశ్వతమా? ఎంత బాధపడినా చచ్చిన జీవి తిరిగి రాదు కదా. అట్లా బాధపడటం వలన మనసు మరింత నొచ్చుకొనటం తప్ప ప్రయోజనం లేదు. ఉత్పలమాల. ఓ జనకమహారాజా, అందువలన బాధపడటం మానుము. నీ వంశానుగుణమైన పని, రాజ్యపాలన ఆచరించటంలో నిమగ్నుడవు అయిపొమ్ము. సత్పురుషుల సాంగత్యంలో నీ మనసులోని మాలిన్యాన్ని పోగొట్టుకొని పవిత్రతను సంతరించుకొమ్ము. అప్పుడు లోకులందరిచేత గౌరవించబడే కీర్తి కలవాడివవుతావు. నా మాటను తప్పక నమ్మి పాటించుము. వచనము. అస్మకు డన్న ఆ మాటలతో జ్ఞానం కలిగినవాడై జనక మహారాజు ఆ మునికి వీడ్కోలు పలికి తన విధ్యుక్త ధర్మమైన రాజ్యపాలనా తంత్రాన్ని నిర్వర్తించటానికి ఇంట్లోనే ఉండిపోయాడు. నీవు కూడా అదేవిధంగా విషాదాన్ని వదలి రాజధర్మానికి తగిన పద్ధతిలో సంపాదించిన భూమండలాన్ని ఏలుము, మిగిలిన ఆలోచనలను వదలుము అని వ్యాసుడు చెప్పగా విని
మారు మాటాడని అన్నగారిని చూచి అర్జునుడు కృష్ణుడితో ఇట్లా అన్నాడు, కందము గొప్ప భావనలు కల కృష్ణ, బహుబంధుమరణం వలన కలిగిన శోకం కారణంగా ధర్మరాజు వివేకం బాగా దెబ్బతిని మనసు వికలమైంది. దానిని పరమ శ్రేయోదాయకమైన నీ హితోక్తులతో తేరుకొనేటట్లు చేయుము. వచనము. అర్జునుడట్లా అడగగానే శ్రీకృష్ణుడు ధర్మరాజు దగ్గరకు వెళ్లి నమస్కరించి అతడి చేతిని పట్టుకొని వికసించిన తామరపువ్వు వలె ఉన్న ముఖంతో తీయగా ఈ విధంగా మాట్లాడాడు. మత్తేభము. కృష్ణుడిట్లా అన్నాడు, పురుషశ్రేష్ఠుడవైన ధర్మరాజా, నీ వంటివాడు బాధలతో కృంగిపోవటం ఎందుకు? రణరంగంలో కేలిప్రాయంగా నీ బంధువులు మానవాతీతమైన శౌర్యాన్ని ప్రదర్శించి స్వర్గస్థులయ్యారు. రాచరికం అన్నది కలకాక వాస్తవం కాదు కదా. ఒక్క రాజులే ఏమిటి, శాశ్వతమైన ఆయుర్దాయం కల మనుష్యులెక్కడ ఉన్నారు చెప్పుము. వచనము. శ్రీకృష్ణుడీ విధంగా మాటాడి ఇంకా ఇట్లా అన్నాడు, తేటగీతి, పూర్వం సృంజయుడనే రాజు పుత్రశోకంతో బాగా బాధపడుతూ ఉంటే నారద మహర్షి అతడికి ఓదార్పు కలగటం కొరకు ప్రాచీన రాజులను గురించి, యముడి సామర్థ్యాన్ని గురించి తెలియజెప్పాడు. వచనము. శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ఈ విధంగా చెప్పి బోధచేసి నారద మహర్షిని చూపించి, ఈ మహానుభావుడు సృంజయుడికి మరుత్తు, సుహోత్రుడు మొదలైన చక్రవర్తులు చేసిన మహత్కార్యాలన్నీ చెప్పి వారు కూడా కాలధర్మం చెందటాన్ని తెలిసేటట్లు చెప్పిన మాటలనే ఇప్పుడు వీరు అభిమన్యుడి మరణం వలన కలత చెందిన నీకు బాధ తగ్గించటానికి ఎంతో దయతో చెప్పారు అని వ్యాసమహర్షిని చూపించి వీరు చెప్పిన మాటలే నేను కూడా చెప్పుతాను వినుము అని ఈ విధంగా చెప్పటం మొదలు పెట్టాడు. సీసము. ఆటవెలది. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శాంతిపర్వము ప్రథమాశ్వాసము. ధర్మరాజునకు కృష్ణుడు షోడశరాజుల చరిత్రంబులు సెప్పుట. ధర్మరాజా, పూర్వం సంవర్తుడనే గొప్పముని దేవగురువైన బృహస్పతిపై అసూయ చెంది పట్టుదలగా వచ్చి హిమవన్నగం మొదట తన పర్యవేక్షణలో మరుత్తుచేత ఎన్నో యజ్ఞాలు చేయించాడు. ఆ యజ్ఞాలకు ఇంద్రుడు, వరుణుడు మొదలైన దేవతలు, మహర్షులు సహాయులుగా ఉన్నారు. ఆ యజ్ఞశాల, యజ్ఞోపకరణాలు మొదలైనవన్నీ బంగారంతో చేయబడ్డవే. దేవతల తృప్తి కొరకు అర్పించిన వస్త్రాలు, బంగారం, నెయ్యి, పాలు, పెరుగు, పళ్ళు మొదలైనవి సమస్త జనాలు మెచ్చుకొనేటంత అధికంగా ఉన్నాయి. అటువంటి గొప్ప యజ్ఞాలు చేసిన మరుత్తుడు శాశ్వతంగా తన పదవిలో రాజుగా ఉండగలిగాడా? లేడు కదా అని భావం. సీసము. ఆటవెలది. ధర్మరాజా, సుహోత్రుడనే చక్రవర్తి మంచి ప్రవర్తన కలవాడై రాజ్యాన్ని పొంది బ్రాహ్మణులను పూజించి మంచి ప్రవర్తనతో వ్రతాలతో దేవతలను మెప్పించాడు. మెచ్చిన ఇంద్రుడు ప్రతి ఏడాది బంగారు పీతలు, చేపలు, మొసళ్లు, తాబేళ్లతో నిండిన బంగారు వాన కురిపించేవాడు. సుహోత్రుడాధనాన్ని కోరినవారికి ఇస్తూ ఉత్తర కురుదేశాలలో గొప్ప నిష్ఠాపరుడై రాజోచితాలైన అశ్వమేధాది యజ్ఞాలనెన్నింటినో చేశాడు. ప్రజల మెప్పు పొందే విధంగా ప్రవర్తించాడు. అటువంటి సుహోత్రుడు కూడా చనిపోయాడని విన్నాము కదా. సీసము. ఆటవెలది. ధర్మరాజా, అంగుడనే చక్రవర్తి ఎన్నో యజ్ఞాలు చేశాడు. ఆ యజ్ఞాలలో బంగారు నగలతో ఆకర్షణీయంగా ఉండి ప్రశస్తమైన పెక్కువేల ఏనుగులను, మంచి వేగం, బలం, రూపాలతో గొప్పవైన అనేక లక్షల గుర్రాలను, మంచి బంగారంతో అలంకరించిన కొమ్ములతో అందగించే కోట్ల కొలది గోవులను, దృఢమైన శరీరావయవాలతో ఒప్పే అసంఖ్యాకమైన మేకలను, గొర్రెలను, అంతులేనంతమంది వివాహ యోగ్యులైన యువతులను, నవరత్న ఖచ్చితాలైన నగలను అధిక సంఖ్యలో బ్రాహ్మణ బృందాలకు ఇచ్చాడు. ఆ అంగుడు కూడా మరణించాడు కదా. సీసము. ఆటవెలది. ధర్మరాజా, శిబిచక్రవర్తి 7 ద్వీపాలలో యథేచ్ఛగా తన రథాన్ని నడపగలిగేవాడు. అతడికి శత్రువులన్న మాటే వినబడదు. ధన సంపాదనకై ప్రజలను బాధించని అతడి మంచి ప్రవర్తనకు మెచ్చి శివుడు నశించని ధనాన్ని ప్రసాదించాడు. దానితో గంగా తీరంలో సజ్జనులతో నిండి ఉండేటట్లుగా అనేక అశ్వమేధాలు చేశాడు. నక్షత్రాలను, వర్షధారులను అయినా లెక్కించవచ్చును కాని శిబి దానం చేసిన ఆవులను లెక్కించటం సాధ్యం కాదు. అటువంటి పొగడదగిన శిబికి భూమిపై కాలం ఎట్లా చెల్లింది. సీసము. ఆటవెలది. ధర్మరాజా,
దశరథ పుత్రుడైన శ్రీరాముడు తండ్రి ఆజ్ఞానుసారం యౌవనంలో తపస్సు చేయటానికి వెళ్లటం అనే ఘనత కలిగి లోకమంతా మెచ్చే విధంగా సముద్రంలో వారధి నిర్మించి మానవలోక పావనమనే వైభవాన్ని కలిగి ముల్లోకాలను బాధించే రావణుడిని బంధువులతో కలిపి సంహరించిన సామర్థ్యం కలిగి పసివారి మరణాలు జరగకుండా చేసిన అద్భుత మహత్తు కలిగి అశ్వమేధం మొదలైన ఎన్నో యజ్ఞాలు చేసి ప్రజలను కన్నతల్లివలే సంరక్షించి కూడా కాలధర్మం చెందాడు కదా. సీసము తేటగీతి ధర్మరాజా తన వంశంలోని పూర్వులకు సగరపుత్రులు సద్గతులు కల్పించాలని సమకట్టి ఆకాశగంగను భూమిపై భాగీరథి అనే పేరుతో ప్రవహింపచేసి ఇంద్రుడిని మెప్పించేటంత పరాక్రమంతో అతిశయించి అశ్వమేధ యాగాలు చేసే సమయంలో 10 లక్షల రథాలపై అలంకృత కన్యల నుంచి ఒక్కొక్క రథంతో నూరేసి ఏనుగులను, ఒక్కొక్క ఏనుగుతో పాటు 1000 గుర్రాలను, ఒక్కొక్క గుర్రంతో పాటు 1000 గోవులను కూర్చి అంతులేని బంగారంతో జతపరచి బ్రాహ్మణులకు దానమిచ్చిన వితరణశీలి అయిన భగీరథుడు జీవించి ఉన్నాడా లేడు కదా అని అర్థం. సీసము ఆటవెలది ఓ ధర్మరాజా దిలీప చక్రవర్తి అనేక అశ్వమేధయాగాలు చేశాడు. ఆ యాగాలలో విశ్వావసుడు మొదలైన గంధర్వులు ఎంతో ఇష్టంగా మనోహరమైన వాద్యాలు వాయించేవారు. అప్సరసలు నృత్యగానాలతో వినోదింపచేసేవారు. దేవతలు ఎన్నో శబ్ద అర్థాలంకారాలలో, కవితలలో, భూషణాలను తాల్చే రీతులలో తమ నేర్పును ప్రదర్శించేవారు. దేవర్షులు పొగడుతూ ఉండేవారు. బంగారు, ఆహార, వస్త్ర, ఆభరణ దానాలతో మానవులు తృప్తి పడుతూ ఉండేవారు. ఇంద్రుడిని కూడా అతడు మెప్పించాడు. ఇంద్రుడు అశ్వాన్ని కోరితే ఇచ్చాడు. అటువంటి దిలీపం చక్రవర్తిని ఈనాడు భూమిపై చూపించుము, చూపించలేడని అతడు గతించాడని భావం. సీసము ఆటవెలది ధర్మరాజా మాంధాతృ చక్రవర్తి పుట్టినప్పటి నుండి 12 రోజులు ఇంద్రుడి చేతి నుండి పుట్టిన పాలు, నెయ్యి త్రాగి పెరిగాడు. 12 సంవత్సరాల వయసులో రాజ్యాన్ని స్వీకరించాడు. సూర్యోదయ సూర్యాస్తమయాలయ్యే తూర్పు పడమర కొండలే తన రాజ్యానికి సరిహద్దులుగా భూమినంతా ఒక్కడే పాలించాడు. అశ్వమేధ రాజసూయ యాగాలు చేసి అన్నపు కొండలు, నేతినదులతో బ్రాహ్మణ సంతర్పణం చేశాడు. అట్టి మాంధాత భూమిపై ఇప్పటివరకు జీవించి లేడు కదా. సీసము ఆటవెలది ఓ ధర్మరాజా యయాతి దేవాసుర యుద్ధంలో రాక్షసులను సంహరించాడు. వర్ణాశ్రమ ధర్మాలను స్థిరపరిచాడు. రాజ్యానికి సొగసులు కూర్చాడు. అగ్నిష్టోమం, అశ్వమేధం, వాజపేయం, అతిరాత్రం, పౌండరీకం మొదలైన యజ్ఞాలు అనేకం చేశాడు. అప్పుడు అన్ని దేశాలలో ఉన్న ధనాలను గ్రహించిన తనకంటూ ఏమీ ఉంచుకొనకుండా బ్రాహ్మణులకు దానం చేశాడు. శుక్రాచార్యుడి అల్లుడుగా పేరుంది. ధర్మ స్వభావాన్ని తనలో స్థిరంగా నిలిపి నియమనిష్టలు కలవాడే ఒప్పరాడు. అటువంటి యయాతి భూమిపై శాశ్వతంగా ఉండగలిగాడా లేడని భావం. సీసము ఆటవెలది ధర్మరాజా అసూయ చెందిన రాజులందరూ ఒక్కటై తనపైకి దండెత్తిరాగా యుద్ధంలో వారందరి ఆయుధాలను, గొడుగులను, వాహనాలను, జెండాలను తెగగొట్టగా వారందరూ గడగడ వణకిపోయి శరణు కోరగా దయతో వారందరినీ కాపాడి భూమండలాన్నంతా తానొక్కడే పరిపాలించి ఎన్నో యజ్ఞాలు చేసి సంతోషంగా బ్రాహ్మణులకు పరమాన్నాలు, పిండి వంటలు, కుడుములు మొదలైన పాకాలను కల్పించి చేయించిపెట్టి రత్నాలరాశులను దక్షిణలుగా ఇచ్చిన అంబరీషుడేమయ్యాడో చెప్పుము. శాశ్వతంగా నిలిచి లేడు కదా. శరీరం వదలక తప్పలేదే అని భావం. సీసము తేటగీతి ధర్మరాజా శశిబిందుడనే చక్రవర్తి 1,00,000 మంది భార్యలను చక్కగా లాలించి ఒక్కొక్కరి వలన 1000 మంది చొప్పున 10 కోట్ల మంది ఉత్తమ కుమారులను పొంది వారందరూ తన ఆజ్ఞ మేరకు సత్ప్రవర్తన కలవారే బాహుబలంతో ప్రకాశిస్తూ ఎన్నో అశ్వమేధ యాగాలు భూరిదక్షిణలిచ్చి చేయగా తాను కూడా సత్ప్రవర్తన కలవాడై ఎంతో ఆసక్తితో నేర్పరితనంతో చెప్పుకొనదగ్గ విధంగా యజ్ఞాలు చేశాడు. అట్టివాడు కూడా శాశ్వతమైన శరీరం పొందగలిగాడా? అతడు కూడా శరీరం వదిలాడు కదా అని భావం. సీసము తేటగీతి ధర్మరాజా గయుడనే చక్రవర్తి ఎంతో తపస్సు చేసి అగ్నినారాధించి ప్రత్యక్షం చేసుకున్నాడు. బ్రహ్మచర్య వృత్తిని అనగా బ్రహ్మచారిగానే ఉండిపోవటాన్ని
అంతరింద్రియ బహిరింద్రియ నిగ్రహాన్ని, వేదజ్ఞానం కలిగి ఉండటాన్ని, అహింసను, పాత్రత ఎరిగి దానం చేయటాన్ని వరాలుగా కావాలని ప్రార్థించి పొందాడు. 36 యోజనాల పొడవు, దానికి తగిన వైశాల్యం కలిగిన మణులతో బంగారంతో కూడిన వేదికను నిర్మింపచేసి యజ్ఞం చేసి బ్రాహ్మణులకు దానిని ఎంతో ఇష్టంతో దానం చేశాడు. ఆ ప్రదేశం అతడి పేరు మీదుగా గయ వటవృక్షం ప్రఖ్యాతి చెందగా గయుడెన్నో సత్కర్మలు చేసి వర్ధిల్లాడు. మరి అతడెక్కడికి పోయాడు చెప్పుము. సీసము తేటగీతి. ధర్మరాజా, రంతిదేవుడనే చక్రవర్తి సత్రయాగం నిర్వహించాడు. ఇది ఎన్నో సంవత్సరాల పాటు జరిగే యజ్ఞం. అంతకాలం ఆహుతులైన వారికి, భోజన సమయానికి పిలవక వచ్చేవారికి అందరికీ రాత్రిపవలు అప్పటికప్పుడు కావలసిన ఆహారం పెట్టటానికని 20,000 మంది పాకకళ ప్రవీణులైన వంటవారిని నియమించాడు. ఆ యజ్ఞంలో బలిపశువులుగా ఉంటే తమకు ఉత్తమ గతులు లభిస్తాయని కోరి వచ్చిన పశువులనే చంపాడు. అతడర్పించే యజ్ఞభాగాలు స్వీకరించటానికి దేవతలు స్వయంగా వచ్చి కడుపారా భుజించేవారు. ఆశ్చర్యపడేటట్లుగా జరిగిన ఆ సత్రయాగం చూచిన వారంతా రంతిదేవుడిని పుణ్యాత్ముడని ఎంతో పొగడారు. అట్టి రంతిదేవుడు కూడా లోకాంతరగతుడయ్యాడు కదా. సీసము తేటగీతి. ధర్మరాజా, కన్వాశ్రమంలో శరభాలు, సింహాలు మొదలైన భయంకరమైన మూగాలను, గొర్రెపట్టేళ్లను ఎక్కినంత సులభంగా ఎక్కి వాటిని బంధిస్తూ వదులుతూ తన అధీనంలో ఉంచుకున్న భరతుడికి కణ్వుడు సర్వదమనుడని పేరు పెట్టాడు. తరువాత అతడు రాజ్యపదవిని పొంది యమున, గంగ, సరస్వతీ నది తీరాలలో అశ్వమేధం, రాజసూయం వంటి అనేక యజ్ఞాలు చేసి బంగారు ఏనుగులను, గుర్రాలను, రథాలను బ్రాహ్మణులకు ఇష్టంతో దానం చేశాడు. అటువంటి రాజశ్రేష్ఠుడైన భరతుడు కూడా పరలోకవాసి అయ్యాడు కదా. సీసము తేటగీతి. పాపరహితుడవైన ధర్మరాజా, పూర్వం భూమి ఎత్తుపల్లాలుగా ఉండి మనుష్యులు తిరగటానికి, రథాలు మొదలైన వాహనాలు నడవటానికి అనువుగా లేకపోతే చూచి భూమిని చదునుగా ఉండేటట్లు చేశాడు పృథుచక్రవర్తి. అప్పటి నుండి అతడి పేరు మీద పృథ్వీ అనే పేరు భూమికి చలామణి అయింది. గోరూపమైన భూమి నుండి హేమవంతుడిని దూడగా చేసి ఓషధులను, మణులను పితికి ప్రజలను పోషించాడు. ఎన్నో యజ్ఞాలు చేశాడు. వాటిని గురించి చెప్పలేము. భూలోకంలోని బ్రాహ్మణులందరినీ సన్మానించాడు. ఆ మహానుభావుడికి అంతులేని కీర్తి తప్ప శరీరం స్థిరంగా నిలిచిందా? కీర్తి మిగిలి శరీరం నశించింది కదా. సీసము ఆటవెలది. ధర్మరాజా, జమదగ్ని పుత్రుడైన పరశురాముడు బ్రహ్మద్వేషి, జయించ శక్యం కానివాడు అయిన 1000 చేతుల కార్తవీర్యుడిని చంపి వరుసగా 21 మారు రాజులందరినీ సంహరించి వారందరి రాజ్యాలను తానొక్కడే ధర్మబద్ధంగా పరిపాలించి రాజులు చేయదగినవి, బ్రాహ్మణులు చేయదగనవి అయిన యజ్ఞాలు అనేకం చేసి భూమినంతటినీ కశ్యప ప్రజాపతికి దానం చేసి భూమికి కాశ్యపి అనే పేరు స్థిరపరిచాడు. అవన్నీ మనం విన్నాం కదా. ఆ మహానుభావుడు కూడా సంతోష దోహకాలతో కూడిన బ్రతుకుతో కలకాలం జీవించలేకపోయాడు. వచనము. ఈ విధంగా చెప్పిన కృష్ణుడితో ధర్మరాజు సృంజయుడి కుమారుడైన సువర్ణష్ఠీవి పుట్టుక, అతడు మరణించిన విధం విన్నదే అయినా మరింత బాగా తెలిసేటట్లు వినాలనుకొంటున్నాను, చెప్పవలసింది అన్నాడు. దానికి శ్రీకృష్ణుడిట్లా చెప్పటం ప్రారంభించాడు. నీకు ఆనాడు వ్యాసుడు ఆ బాలుడి వృత్తాంతం నారదుడికి చెందినది అవటంచేత అతడికి సంబంధించిన విషయమే చెప్పాడు. పర్వతుడిని గురించి చెప్పలేదు. కాని ఈ విషయంలో పర్వతుడు కూడా సహకరించాడు. ఆ విధం అంతా చెప్పుతాను వినుము. సీసము తేటగీతి. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శాంతిపర్వము ప్రథమాశ్వాసము. శ్రీకృష్ణుడు ధర్మజునకు బర్వత నారదుల వృత్తాంతంబు సెప్పుట. ధర్మరాజా, పర్వతుడు నారదుడి చెల్లెలి కుమారుడు. వారిద్దరూ భూలోకంలో కొంతకాలం విహరించాలనే కోరికతో ఒకేసారి భూలోకం వచ్చారు. తమ మనోభావాలను దాచకుండా ఒకరితో ఒకరు చెప్పుకొనాలని, దాచినట్లయితే శాపార్హులవుతారని ఒప్పందం చేసుకున్నారు. దానికి తగినట్లుగా ప్రవర్తిస్తూ ఒకనాడు సృంజయుడిని చూచారు. అతడు ప్రత్యేకమైన భక్తితో సేవించగా అతడి ఇంట కొద్దికాలం ఉండమా అన్నారు. వచనము. అని పర్వతనారదాదులు అంటే ఆ సృంజయుడు సంతోషపడి సుకుమారి అనే పేరున్న తన కుమార్తెను పిలిపించి, ఈ కన్య మీకు ఉపచారాలు చేస్తుంది, అంగీకరించండి అని చెప్పి
ఆమెతో నీవు ఈ మునులను దేవతలకు చేసే ఉపచారాలతో షోడశోపచారాలతో సేవించుము అని ఆజ్ఞాపించి కావలసిన పదార్థాలనన్నింటినీ పరిపూర్ణంగా ఏర్పాటు చేయగా ఆ మునులు సుఖంగా ఉన్న సమయంలో సీసము ఆటవెలది నెమ్మదితనంతో వీలు చూచుకొని అతిశయించే నడక ఆ సుకుమారి శోభకు క్రొత్త అందాన్ని కూర్చగా అప్పుడే స్వల్పంగా రూపుకడుతున్న నూగారు ఇంకా స్పష్టంగా ఏర్పడని త్రివళుల పొట్టపై అందగత్తెలకుండే 3 ముడతలు లో వ్యాపించగా శరీరావయవాలు తమ తమ స్థానాలను దాటి విస్తరించి క్రొత్త హద్దులను స్థిరపరచగా తెలుపునలుపులతో మరింత కాంతిమంతమవుతున్న కంటిపాపల మనోహరత్వం అతిశయించగా పాదాలు నడుము వక్షోజాలు కన్నులు యౌవన సౌందర్యం అధికమవటాన్ని తెలుపుతుండగా సృంజేయుడి కుమార్తె సుకుమారి ప్రవర్తించే తీరు నారద మహర్షికి ఆకర్షణ కలుగజేసింది. కందము ధర్మరాజా నారద మహర్షి మన్మథ బాణాల జడివాన తనను ముంచెత్తగా ధైర్యం కోల్పోయినవాడై నివారించలేని మనోవికార బాధలో కూరుకొనిపోయి నెమ్మదిగా చిక్కిపోయాడు. వచనము ఆ విధంగా మన్మథుడి బాణాలకు ఎర అయి బాధపడుతూ కూడా తనతో చెప్పటానికి సిగ్గుపడి చంపకమాల మనసులో విషాదం పాలిపోయిన ముఖం కలిగి నిరంతరం బాధపడుతూ ఉన్న తన మేనమామ నారదుడిని చూచి పర్వతుడు తన మామ ఎందుకు అంత బాధపడుతున్నాడా అని ఆలోచించి దివ్యదృష్టితో తెలుసుకున్నాడు. మాట తప్పి నా పట్ల దుర్బుద్ధివి అయ్యావు. ఆటవెలది రాజకుమార్తెపై నీకు అనురాగం కలిగిందని నాకు చెప్పలేదు. నిన్ను శపిస్తాను. మన్మథుడి ప్రాబల్యం కారణంగా నీ వాసుకుమారిని పరిణయం చేసుకొనక ఉండలేవు. వచనము వివాహం అయిన వెంటనే కోతి మొగం కలవాడివి అవుతావు అని పర్వతుడు అనగానే నీవు స్వర్గలోకానికి వెళ్లకుందువుగాక అని నారదుడు ఎదురు శాపం ఇచ్చాడు. పర్వతుడు ఆ ప్రదేశం వదిలి వెళ్లి భూలోకంలోని ప్రజల చేత పూజలందుకొంటూ తిరుగసాగాడు. శార్దూల విక్రీడితము ధర్మరాజా నారద మహర్షి తనకు శాపం వచ్చినా సహించి సృంజయుడిని తానే అడిగి సుకుమారిని ఎంతో ఇష్టంగా వివాహం చేసుకున్నాడు. మరుక్షణం కోతిముఖం పొంది తన అందాన్ని కోల్పోయాడు. నారదుడు అటువంటి వికారమైన రూపం పొందిన ఆ సుకుమారి భర్తపై అనిష్టం ప్రకటించకుండా అతడిని సుఖపెట్టుతూ ఉన్నాయి. వచనము భర్త కురూపి అయిన సుకుమారి పతివ్రత అయి భర్తను సేవిస్తూ ఉన్నది. ఒకరోజు ఏదో పనిమీద నారదుడు అడవికి వెళ్లగా హఠాత్తుగా పర్వతుడు చూచి నమస్కరించి తనకిచ్చిన శాపాన్ని వెనుకకు తీసుకొనుమని అడిగాడు. దానికి నారదుడు ముందుగా శపించినది నీవు కనుక నీవే ముందు మరల్చాలి అన్నాడు. దానికా పర్వతుడు సరేనన్నాడు. ఈ విధంగా ఇద్దరూ పరస్పరం శాపాలు మరల్చారు. మామ అల్లుళ్ళిద్దరు వచ్చి ఇంటిలో ప్రవేశించబోతూ ఉండగా సుకుమారి తన భర్త అయిన నారదుడిని పరాయివాడిగా భావించి తిరిగి చూడక పెడమొగం పెట్టుకుని పోయింది. ఆటవెలది అప్పుడు పర్వతుడు నవ్వుతూ సుకుమారి ఇతడు నీ భర్త అని నమ్ముము అని శాపాల వృత్తాంతం అవి పోయిన వృత్తాంతం వివరంగా చెప్పి ఆమె మనసులోని కలతను తీర్చాడు. వచనము ధర్మరాజా ఈ విధంగా నారదుడు పర్వతుడు ఒకరికొరకు ఒకరు అపకారం చేసుకున్నారు. నీవు అడిగిన సువర్ణష్ఠీవి వృత్తాంతాన్ని మునివర్యుడైన నారదుడు మీకు తేటతెల్లంగా వినిపిస్తాడు. సువర్ణష్ఠీవి కథ చెప్పటం నారదుడి పని అని చెప్పి శ్రీకృష్ణుడు నారదుడిని చూపగా అతడు కృష్ణుడు చెప్పినదంతా వాస్తవమే అని ఇక సువర్ణష్ఠీవి కథ విను మని ధర్మరాజు ఎదుట నిలిచి ఇట్లా చెప్పటం ప్రారంభించాడు. సీసము ఆటవెలది ఆ విధంగా నేను నా మేనల్లుడు ఆ సృంజయుడి వద్ద కొన్ని ఏళ్లు ఉన్న తరువాత అతడి ఆశ్రయంలో ఉన్న బ్రాహ్మణులు కోరగా మాకు వెళ్ళుదామనే కోరిక కలగటంతో సృంజయుడికి ఏదైనా మేలు చేయాలనే ఉద్దేశంతో ఆయన వద్దకు వెళ్లి వరం కోరుకొమ్మన్నాము. అతడు మీరు సంతుష్టులవటానికి మించిన వరాలు ఇంకేమున్నాయి అన్నాడు. అతడిని గౌరవించి దేవతలను మించిన కొడుకును పొందాలని కోరుకొంటున్నావు కనుక అట్టి కొడుకును పొందుతావు. వచనము అని అన్నాం. ఆ సమయంలో ఇంద్రుడి మహత్వాన్ని రక్షించటంలో నిమగ్నమైన మనసున్న పర్వతుడు ఆ రాజుతో వినుము ఆ బాలుడు దీర్ఘాయువు కలవాడు కాకుండా ఉంటాడు అన్నాడు. దానికి ఆ రాజు బాధపడి పర్వతుడి ముఖంపై చూపు కేంద్రీకరించి ఇట్లా ఎందుకు అన్నారు? మీ దయలో లోటు ఉండకూడదు కదా అని వేడుకొన్నాడు. ఆ మాటలకు పర్వతుడు మారుపలుకలేదు. నేను ఆ రాజుపై ఉన్న ప్రత్యేకమైన దయతో తేటగీతి రాజా
నీవు అనుమానించవద్దు, ఇంద్రుడవలన కలిగే ఆపద నీ కుమారుడిని సమీపించకుండా నీకు చేతనైనంత కాపాడు. ఎంత రక్షించినా మరణం సంభవిస్తే ఆ సమయంలో నన్ను తలచుకొమ్ము, నే నా చావును వెనక్కి తిప్పుతాను. వచనము: నీకు పుట్టబోయే కుమారుడి ఉమ్మి మొదలైనవి బంగారంతో నిండినవి కావటం వలన సువర్ణష్ఠీవి అనే పేరుతో ప్రసిద్ధుడవుతాడు. నీవు సంతోషంగా ఉండుము. కందము. ఆ విధంగా ఓదార్పు మాటలు పలుకగా ఆ సృంజయుడు ఆనంద ప్రవాహంలో తేలియాడాడు. మేము యథేచ్ఛగా సంచరిస్తూ ఉన్నాం. ఆ రాజకుమారుడిని పొందాడు. వచనము: ఆ సృంజయుడి కుమారుడైన సువర్ణష్ఠీవి తన మలమూత్రాలు, ఉమ్మి, చెమట, కన్నీరు మొదలైనవి బంగారు మయములుగా స్రవిస్తూ ఉండగా పెరిగి పెద్దవాడవుతూ ఉన్నాడు. ఆ సమయంలో అవకాశం కొరకు ఎదురుచూచి అవివేకులైన దొంగలు ఆ బాలుడిని పట్టుకుని నోట్లో గుడ్డలు కుక్కి అడవిలోకి తీసుకొనిపోయి పొడలంతా వెదికి బంగారం కనబడకపోవటంతో ఆ శవాన్ని పారేసి వెళ్లిపోయారు. సృంజయుడు తన కొడుకును ఇంద్రుడే దొంగిలించాడనే ఆలోచనతో బాధపడి విచారిస్తూ నన్ను తలుచుకున్నాడు. నేను వెళ్లి నీకిప్పుడు శ్రీకృష్ణుడు చెప్పినటువంటి పూర్వ రాజచరిత్రలు శోకాన్ని తగ్గించేవి చెప్పి అతడి బాధను తగ్గించి ఆ బాలుడిని అవివేకులైన దొంగలు సంహరించిన విషయం తెలియచెప్పాను. కందము. రాజా సృంజయ, దొంగల మూర్ఖత్వం వలన చనిపోయిన యమలోకంలో ఉన్న నీ కుమారుడిని నేను వేగంగా తెచ్చి నీకు తిరిగి ఇస్తాను. ఇకనైనా నీ శోకాన్ని వదిలిపెట్టుము. వచనము: ఈ విధంగా చెప్పి నేను కూడా కందము మనస్సులో దానికి సువర్ణష్ఠీవి తిరిగి రావటానికి తగినటువంటి ఆశీస్సు ఇవ్వగానే ఎంతో ఆశ్చర్యం కలిగేటట్లు సువర్ణష్ఠీవి తిరిగి వచ్చాడు. సృంజయుడి మనస్సు సంతోషంతో నిండిపోయింది. తేటగీతి: ధర్మరాజా, ఆ సృంజయుడి వద్ద సెలవు తీసుకొని బయలుదేరుతూ ఇట్లా చెప్పాను. సృంజయ, వినుము, ఈ పని చేసింది ఇంద్రుడు కాదు, కాని ఇంద్రుడు ఈ పసివాడిని చంపటానికి అవకాశం కొరకు ఎదురుచూస్తూ ఉంటాడు. కుమారుడి రక్షణ విషయం మరువవద్దు. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శాంతిపర్వము ప్రథమాశ్వాసము. కూతికర్త తిక్కన సోమయాజీ 1275–1260 సంవత్సరముల మధ్య ప్రచురణ తిరుమల తిరుపతి దేవస్థానములు 2013వ సంవత్సరము. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు 2024వ సంవత్సరము.